నమస్కారం వబియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు మురళీకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు. రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారి. పెరుగుతున్న ఎండాకాలం వేడికి అడవిలోని మూగ జీవాలు నీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాలన్న జోజీ. విద్యార్థులు 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలన్న మెదక్ జిల్లా కలెక్టర్. వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా హాస్టల్ పాఠశాలను తనిఖీ చేసిన రాహుల్ రాజ్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం మురళీకృష్ణుడు శ్రీ కృష్ణాలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజున స్వామివారి సన్నిధిలో మురళీకృష్ణునిగా మన అందరికి కూడా పురవీధులలో ఊరేగుతూ స్వామివారి దర్శనమిచ్చారు. స్వామి నేనే ఆచార్యుణ్ణి, ఈ జగత్తును మొత్తం కూడా ఆధారభూతం నేను చెప్పినటువంటి అవతారమే ఈ కృష్ణావతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో ఆయా సమయాలలో నేను వచ్చేసేసి దాన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి అవతారం ఆ కృష్ణ పరమాత్మ అవతారం. కృష్ణ అనే పదానికి వెలుతురు అని అర్థం. జగత్తునంతా కూడా ఇప్పుడు కూడా వెలుతురులో ఉంచేసి అందరినీ కాపాడేటువంటి అవతారమే ఈ కృష్ణ పరమాత్మ యొక్క అవతారము. అలాంటి పరమాత్మ మనందరినీ కూడా రక్షించుగాక అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. నిన్నటి రోజున వటపత్రసాయిగా మనకందరికీ కూడా దర్శనమిచ్చాడు. ఈ జగత్తును మొత్తం కూడా తన యొక్క కడుపులో ఉంచుకొని మొత్తం నేను జీవరాశులన్నిటి కూడా నేనే ఆధారభూతుని చెప్పినటువంటి అవతారం ఆ వటపత్రసాయి అలంకారము. నేను ఎల్లప్పుడూ కూడా నేను తీసుకునేవాడిని నేనే, ఇచ్చేవాడిని నేనే చెప్పే యొక్క విధానమే ఆ యొక్క వటపత్రసాయి యొక్క అవతార లక్ష్యం. ఈరోజు వేణుగానరోరుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ అందరిని కూడా రక్షించుగాక. కృష్ణ నామమే మనకందరిని కూడా రక్షించేటువంటిది. ఎలా అంటే స్వామి అన్ని క్లేశాలను తొలగించి మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అవతారమే ఈ కృష్ణావతారం. అందరూ కూడా దర్శించి తరించారు. భక్తులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షము కలుగుగాక. స్వస్తి సంవత్సరం మంగళాని భవంతు.
అన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి రథయాత్ర చేయడం మొదలుపెట్టారు. కాళీమాత గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చేందుకు కృషి చేయాలని గ్రామ సర్పంచ్ కృష్ణ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామ శివారులోని కాళీమాత దేవాలయ నిర్మాణానికి గ్రామంలో పురవీధుల గుండా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారన్నారు. అనంతరం అమ్మవారికి గ్రామస్తులు, దేవాలయం కమిటీ సభ్యులు, యువకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, కాళికామాత వ్యవస్థాపకుడు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు రామారావు సార్, లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సుదర్శన్, వెంకటేష్, సిద్ధిరాములు, బంగారురాజు, అక్షయ్, శేఖర్, నవనీత, గాయత్రి యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ కాళికామాత గుడి నిర్మాణానికి గ్రామస్తులందరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమన్నారు. కాళీమాత గుడి నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా జలాల్పూర్లో ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మన కాళీమాత గుడికి అందరూ విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వస్తు రూపేణ, ధన రూపేణ అనే విధంగా మన గ్రామస్తులందరం ఏకదాటి పైన ప్రతి ఇంటి నుంచి తలావంతుగా చేతేస్తేనే మన కాళీమాత టెంపుల్ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామస్తులందరూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై కాళీమాత. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన జలాల్పూర్ గ్రామ పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మనందరికీ తెలిసిన విషయమేనగా మన జలాల్పూర్ గ్రామంలో మహాకాళీమాత అమ్మవారి ప్రతిష్ట చేయడం జరిగింది. అమ్మవారి గర్భాలయము, ఆలయం నిర్మాణం కోసమని రథయాత్ర చేయడం సంకల్పం చేసినాము. అయితే ముందుగా ఒక 4 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు మన మన్నేవారి జలాల్పూర్లో ఈ రథయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అమ్మవారు దేవాలయ నిర్మాణం కోసము సుమారుగా ఒక 10 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, అయితే ప్రతి ఇంటి నుండి అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏ విధంగా అయితే చైతన్యంగా యాత్ర చేశారో, మన ఊరు నుండి కూడా ఇట్లా అన్ని ప్రతి ఊరుకు నుంచి కూడా చేయడానికి సంకల్పం చేసి, ఈ 10 కోట్లు అసలు సాధ్యమేనా అన్న సంకల్పం వచ్చినప్పుడు, ఈ గుడి నుంచి ఏమటువంటి నిధులు లేకపోయినా విరాళాల కోసం చేయడం ఇది సాధ్యం అనుకున్నప్పుడు, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, సేమ్ రామాలయము యాత్ర చేసినట్టు చేద్దామనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఈ ఒక ప్రముఖులు వచ్చి అడిగిరు, మరి దీనికి ఏమైనా డబ్బులు ఉన్నాయంటే డబ్బులు ఏం లేవు స్వామి అంటే, మరి ఎట్లా చేస్తారు ఈ గుడి అంటే, ఈ మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది కదా, ఆ జనాభాలో ఒక 40 కోట్లు ఇతర మతస్థులు అనుకున్న 100 కోట్ల జనాభా మన హిందువులు ఉన్నారు కదా, ఆ హిందువులలో ఒక 50 కోట్ల మందిని మనము అడిగినా ముందుకెళ్ళినా కానీ దాంట్లో ఒక 20 కోట్ల మంది ఒక ఇంటికి ఒక రూపాయి ఇచ్చినా కానీ దేవాలయ నిర్మాణం పూర్తవుతుంది స్వామి అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు. ఈరోజు శ్రీ మహాకాళి అమ్మవారు విరాళ సేకరణ యాత్ర మన జల్లాల్పూర్ గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగానే, ఎందుకంటే గుడి నిర్మాణంలో ఉన్నది. కాళీమాత గుడి అంటే ఇప్పుడు కనివిని ఎరిగినంత పెద్ద గుడి ఇది. ఈ గుడికి మన వంతు సాయంగా తోచినంత సాయం ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రం కావాలని జల్లార్పూర్ వాసులందరినీ కోరుకుంటున్నాము. జిల్లా వెల్దుర్తి ప్రాథమిక పాఠశాలలో వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు స్కూల్ టీచర్ వరలక్ష్మి. తన సొంత నిధులతో 98 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను అందజేశారు. వేసవి కాలం సమీపించటం వలన విద్యార్థుల దాహార్తిని అర్థం చేసుకుని తన వంతు సహాయంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను అందజేశారు. ప్రాథమిక పాఠశాల వెల్దుర్తి నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కె వరలక్ష్మి ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 98 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. తన సొంత ఖర్చులతో సుమారు 8,000 రూపాయల విలువ గల వాటర్ బాటిల్స్ ఇవ్వడం అభినందనీయమని వెల్దుర్తి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి సాంబయ్య తెలియజేశారు. విద్యార్థులు నీరు గ్లాస్ ద్వారా ఒక్కొక్కరు త్రాగేవారని, వీరి ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేకతగా కృతజ్ఞతలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం సృజన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఎన్ రీనారాయ్ మరియు కె దివ్య పాల్గొన్నారు.
విద్యార్థులు ఇంటర్ మరియు 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా హాస్టల్ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నలు జవాబుల రూపంలో పరీక్షించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అక్కడ జరుగుతున్న విద్యా బోధన, ఉపాధ్యాయుల, విద్యార్థుల సంఖ్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకమైన విద్యా బోధన అందించడంతో పాటు సమయానికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలల తరగతి గదులు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్షలు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తీర్ణత శాతం మెరుగుపరచుటకు ప్రత్యేక క్లాసులను నిర్వహించి పిల్లల్లో ఏకాగ్రతను పెంచుటకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి అభ్యున్నతికి పాటుపడాలని టీచర్లను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు కేజీబీవి ఎల్దోర్తికి రావడం జరిగింది. మరి 10th క్లాస్ పిల్లలతో ఇంటర్మీడియట్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో మనకి నెక్స్ట్ వీక్ మనకి 25th నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. మరి దానికి సంబంధించి ప్రిపరేషన్ ఎట్లా జరుగుతూ ఉంది కూడా పిల్లలని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అడిగిన ఆన్సర్స్ అంతా కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు క్వశ్చన్స్ కన్నీ కూడా మంచి సమాధానాలు చెప్తున్నారు. సో ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ కూడా బాగా జరుగుతూ ఉంది. సో 10th క్లాస్ పిల్లలు కూడా నెక్స్ట్ మంత్ మనకు 14th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా చాలా మంచిగా పిల్లలు చదువుతా ఉన్నారు. సో వాళ్ళు కూడా అడిగిన ప్రశ్నలకు అన్ని కూడా మంచి సమాధానం చెప్తా ఉన్నారు. సో అదే విధంగా మరి భోజనం టైంలో వచ్చినాం కాబట్టి ఆ భోజన పరిసరాలు అంతా కూడా చూడడం జరిగింది. అంతా కూడా శుభ్రమైన పరిసరాల్లో వాళ్ళు భోజనం అంతా కూడా కుకింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లలకు కూడా మంచి రుచికరమైన భోజనం వాళ్ళు పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మంచిగా ఈరోజు చికెన్ పెట్టినారు. అంతా కూడా పిల్లలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇంకా కూడా మనము ఇంప్రూవ్మెంట్ చేయాలనేది కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ కి కూడా చెప్పడం జరిగింది. సో అదే విధంగా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మొత్తం ఆటలు అవి ఏమైనా ఉంటే కూడా పక్కన పెట్టి మరి 1.5 to 2 months మొత్తం అంతా కూడా చదువు మీదనే దృష్టి పెట్టే విధంగా కూడా టీచర్స్ కి చెప్పడం జరిగింది. మరి ఈ కేజీబీవే కాదు, మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా 10,000కు మించి ఈసారి 10th క్లాస్ పిల్లలందరూ కూడా రాస్తా ఉన్నారు. మరి పిల్లలకి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కూడా చాలా మంది రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు కాకుండా మనకి జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు కూడా చాలా మంది పెద్ద ఎత్తున రాస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి మరి ఈ 2 నెలలు వాళ్ళకి ఏ విధమైన పనులు కానివ్వండి అవన్నీ చెప్పొద్దు. అదేవిధంగా ఇంట్లో టీవీలు అవి ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి కొద్ది డిస్టర్బెన్స్ అయితే అవన్నీ కూడా బంద్ చేసి వాళ్ళకు ఒక మంచి చదువుకునే వాతావరణం ఇంట్లో కూడా క్రియేట్ చేసినట్టయితే మరి ఈ జిల్లాలో మనకి ఈసారి మంచి ఇంటర్మీడియట్ రిజల్ట్స్, మంచి 10th క్లాస్ రిజల్ట్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. మరి తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు పిల్లలని జిల్లా పరిషత్ స్కూల్స్ కి కంపల్సరీగా మనకి ఇప్పుడు స్పెషల్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. సో అందరు కూడా పంపించాలనేసి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పిల్లలందరూ కూడా స్ట్రెస్ ఫీల్ కాకుండా మంచి వాతావరణం వాళ్ళు ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ కూడా తీసుకొని రావాలనేసి పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక మొక్కులు నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనల నుండి తెలంగాణలోని అన్ని దేవాలయాలు మహర్దశతో పాటు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గొల్లకురుమ ఆరాధ్య దైవం మల్లికార్జున స్వామివారికి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పట్నాలు, బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దినదినంగా దేవాలయం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచినప్పటికీ దేవాలయానికి కన్నెత్తి కూడా చూడటం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే కొమరవెల్లి రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల రాకపోకలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు లేక, అకామిడేషన్ లేక, రోడ్లు కూడా సరిగా లేక మా చిన్నతనంలో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుండే. అంటే చిన్న చిన్న పూరి గుడిసెల టైప్లా ఇక్కడ నివాసం ఉంటుండే. ఆ రోజుల్లో ఫ్రైడే నాడు వచ్చి సాటర్డే, సండే ఇక్కడనే మల్లన్న స్వామి వారి దగ్గర
రాత్రంతా జాగారము, ఇక్కడ ఒగ్గు కథలు కానివ్వండి, పటాలు కానివ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బావి ఉంటుండే, ఆ బావి దగ్గర స్నానం చేయాలంటే నీళ్ళ ఇబ్బంది, బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, హరీష్ రావు గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మంత్రిగా ఎనలేని సేవ చేశారు. ఆ రోజుల్లో నేను చాలా ప్రపోజల్స్ పెట్టిన, మా కులదైవం కాబట్టి, భక్తి కాబట్టి మీకు హైదరాబాద్ నుంచే పెద్ద ఎత్తున యాదవులు వస్తారు ఈ దేవాలయానికి. అది ఇప్పుడు కాదు, పరంపరగా వస్తుంది. సరే, ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ రోజుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండాలని, మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడ మొత్తం ఈ జాతర అంతా ఉగాది వరకు ఇవ్వాలనేటువంటిది, స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసి ఆ రోజే ఒక 10-15 వేల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు, అక్కడ కూడా రోడ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ కల్పించినటువంటి సందర్భాలు. ఆ రోజుల్లో ఒక 50 రూముల కాటేజు శంకుస్థాపన చేయడమే కాకుండా ఆల్మోస్ట్ 60%, 70% పనులు చేపట్టినాం. బట్ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఆ కాటేజీలు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు 100 కాటేజీలు కడతామని కూడా మీరు మాట ఇచ్చారు. అది కూడా ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలామంది వస్తారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర రూములు తీసుకోవాలంటే 1000 రూపాయల నుంచి 7-8 వేల రూపాయల వరకు వసూలు చేస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని దూరం చేయాలంటే మనమే ఎండోన్మెంట్ ద్వారా కాటేజీలు కట్టియవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను ప్రభుత్వానికి వెంటనే ఆ కార్యక్రమం ఏదైతే 50 కాటేజీలు ఉన్నటువంటిది అది వెంటనే కంప్లీట్ చేయండి. ఇంకా 100 కాటేజీలు కడతామని చెప్పింది, అది కూడా వెంటనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆషామాషి వ్యవహారం కాదు. ఒకప్పుడు ఈ దేవాలయానికి 40-50 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంటుండే సంవత్సరానికి. ఈరోజు 22 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. దేవాలయానికి చెందాలని ఆ రోజు హరీష్ రావు గారితో మాట్లాడి, ఎండోన్మెంట్ మినిస్టర్ గారితో మాట్లాడి స్వామివారి కిరీటం చేపించినాం ఆ రోజు. మరి ఆ కిరీటాన్ని కంప్లీట్ చేసి 2 అమ్మవార్లకు కూడా కిరీటాలు చేయాలని ఆ రోజుల్నే మేము తీర్మానం చేయడమే కాకుండా మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనకు పటాలు అయ్యేటప్పుడు అది కూడా వెంటనే అది కూడా కార్యక్రమం జరుగుతుంది అన్నారు. అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ రోజు భక్తులకు ఇబ్బంది ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్ పెద్ద మనుషులకు ఇబ్బంది ఉంటే లిఫ్టులు కూడా పెట్టించినాం ఆ రోజు. అట్లా చాలా పరంపరగా ఈ దేవాలయానికి ఉన్నటువంటి భక్తుల సంఖ్య. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారి జోజీ సందర్శించారు. పెరుగుతున్న ఎండల వేడికి అడవిలోని మూగజీవాలు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి సాసలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడవికి ఆనుకుని ఉన్న చెరువులను సందర్శించి పక్షులు మరియు జంతువులకు నీటి సదుపాయం ఎంతవరకు అందుబాటులో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో జంతువులు జనావాసాల్లోకి రాకుండా అడవిలోనే నీటి లభ్యత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామయ్య పేట ఫారెస్ట్ డివిజన్ FRO విద్యాసాగర్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అటవీ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అడవిని రక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. రామయ్యంపేట ఫారెస్ట్ డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా ఉందని, ముఖ్యంగా చిరుతపులులు, ఎలుగుబంట్లు, మనుబోతులు వంటివి క్రూర మృగాల సంచారం అధికంగా ఉంటుందని వెల్లడించారు. అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా అడవి లోపలికి వెళ్తే జంతువుల దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి లోపలికి వెళ్లి ప్రమాదానికి గురైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవన్నారు.
జలసాల మత్తులో కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై అడవిలోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అడవిని విహార కేంద్రంగా మార్చుకుని చట్ట విరుద్ధంగా పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని విద్యాసాగర్ హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, అక్కన్నపేట గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి మరియు అధికారులు పాల్గొన్నారు. అక్కన్నపేట రిజర్వ్ ఫారెస్ట్లో లాస్ట్ ఇయర్ ఒక 8 నెలల క్రితం స్టార్ట్ చేసినటువంటి నగర యోజన పార్క్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాం. ఇప్పటికీ గజబో, తర్వాత వాలు, చైన్ లింక్ ఫెన్సింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయడానికి వచ్చింది. దీనిలో భాగంగా ఒక టాయిలెట్ వర్క్, ఒక బ్యాలెన్స్ ఉంది. ఇంకోటి అర్బల్ గార్డెను, ఇంకొక గార్డెన్, ఈ 2 కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ 45 to 60 డేస్లో మొత్తం పార్కు కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేయడానికి, మే నెల వరకు ఓపెనింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. పర్యాటకులకు ఇప్పుడైతే ఒక వాష్రూమ్ ఉంటుంది, గజబో ఉంటుంది, వాచ్ టవర్ ఉంటుంది. ప్రజెంట్ ముందు బడ్జెట్ని బట్టి మనం వేరే చిల్డ్రన్ కోసం, తర్వాత ఇంకేదైనా వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వేయడానికి నెక్స్ట్ మే తర్వాత ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ లెపర్డ్, తర్వాత స్లాత్ బేర్ అవి మూమెంట్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇక్కడ ఒక సఫారీ వెహికల్ పెట్టి ఒక 10 కిలోమీటర్లు ఈ ఫారెస్ట్ ఏరియాలో సఫారీ చేయించడానికి కూడా ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఇది ఆల్రెడీ మనకి పోచారం వైల్డ్ లైఫ్ అభయారణ్యం పక్కన ఉంది కాబట్టి దీనిలో కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ఏం లేవు. ఆల్రెడీ అవి మనం సేఫ్గా చూసినట్లయితే మన దగ్గరికే వస్తాయి యానిమల్స్. మా గౌరవ డిఎఫ్ఓ గారు అక్కన్నపేట బీటెందలి నగర వన యోజన పథకం కింద చేపట్టబడిన పనులను తనిఖీ నిమిత్తమై వచ్చినారు. వారు తగు సూచనలు, సలహాలు ఇచ్చినారు. మన ర్యాటిఫికేషన్ వర్క్స్ ఉంటే కూడా చేసుకోవాలి. అందులో భాగంగా వాచ్ టవర్ వర్క్ కానీ, గజోబా వర్క్ కానీ, అదేవిధంగా చైన్ లింక్ ఫెన్స్ వర్క్ కానీ, ఇవన్నీ వారి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటిలో తగు సలహాలు, సూచనలు చేయడం జరిగింది. దాన్ని పరిపక్వ నాణ్యత కూడా పాటించాలని మాకు సూచించినారు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మా అటవీ శాఖ తరపున విన్నపం ఏంటంటే, ఈ వచ్చేది ఎండాకాలం కాబట్టి దయచేసి ప్రజలందరూ మా డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఏంటంటే, ఈ అడవిలో మంటలు పడే అవకాశం ఉంటుంది. మంటలు ఎక్కడైనా అంటే అడవిలో మన రోడ్లు వెంబడి కానీ ఎక్కడైనా వెంబటే దయచేసి మాకు అటవీ శాఖకు సమాచారం ఇవ్వగలరని కోరుచున్నాము. అదేవిధంగా ఎక్కడైనా మీకు అగుపడిన మంటలను అక్కడనే ఆర్పే ప్రయత్నం కూడా ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి వెంబటి ఆర్పేస్తే మనం అడవులను కాపాడిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అడవులు అనేది ఒక సహజ సంపద, మానవాళికి ఎంతో ఉపయోగపడే సంపద. అడవిలో ఎన్నో రకాలైన జీవులు అంటే మన ఈ వన్యమృగాలు ఉంటాయి. వాటి యొక్క ఆవాసమే అది. అందులో అడవిలో మంటలు తేవడం వల్ల అవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మన మానవ జీవనం కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ అడవిలో మంటలు పడకుండా చూడాలి. అది మా డిపార్ట్మెంట్ పరంగా మీకు ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడున్నా మీ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాను. రామంపేట రేంజ్ పరిధిలో ఉన్న ఈ ముఖ్యంగా అక్కన్నపేట, తొనిగండ్ల, అదేవిధంగా మన వల్లూరు, ఇబ్రాహీంపూర్ ఈ ప్రాంతాల్లో ఇటీవలే మేము వన్యప్రాణి గణన చేపట్టడం జరిగింది. అందులో చాలా మట్టుకు క్రూరముగలైన చిత్తపుళ్ళు కానీ, ఎలుగుబంట్లు కానీ ఇలాంటి జంతువులు ఎన్నో ఉన్నాయి. ఈ అడవిలో మంటలు పడడం వల్ల అవి బయటకు వచ్చి మన మానవాళికి చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి మంటలు ఆర్పడంలో మా డిపార్ట్మెంట్కు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎప్పటికప్పుడు మేము అడవిలో కూడా ఈ సాసర్ పిట్స్, టెంపరీ సాసర్ పిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కూడా ఈ సమ్మర్ సీజన్లో అక్కడ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్స్తో కానీ వాటితో కానీ వాటర్ నింపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఎవరన్నా ఎన్జిఓస్ కానీ ఎవరన్నా వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా ఈ వన్యప్రాణులకు వాటర్ సదుపాయం అంటే నీటి సదుపాయం చేయుటకు మీ వంతు సహాయం కూడా చేయవలసిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాం. సో అతి ముఖ్యంగా మా అటవీ శాఖ తరఫున ఒక హెచ్చరిక ఏంటంటే, ముఖ్యంగా ఈ అక్కన్నపేట, తొనిగండ్ల కానీ, వల్లూరు ఏరియాలో కానీ చాలామంది బైక్ల మీద వెళ్తూ ఆ అటవీ ప్రాంతంలో వెళ్ళి అక్కడ కూర్చుండడము, డ్రింకింగ్ చేయడం అలాంటి ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే క్రూరమృగాలు వచ్చి వారిని
అటాక్ చేసే అవకాశం ఉంటే దానికి మా డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి బాధ్యత వహించదు. అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా చాలా చట్టరీత్యా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అడవిలో వెళ్ళి కూర్చోవడము, తాగడము, చేయడము, అక్కడ నిప్పు పెట్టడము ఇలాంటి చాలా సీరియస్గా తీసుకొని అటవీ చట్టరీత్యా మీ పైన కేసులు నమోదు చేసి మీకు జైలుకు పంపించడం జరుగుతుంది. దయచేసి బైకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు, ముఖ్యంగా ఎంగేజ్ పిల్లలు చాలా మటుకు ఇలాంటి పనులలో వాళ్ళు పాల్గొంటున్నారు. దయచేసి ఇలాంటి మానుకోవాలని నేను మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ కట్కేసర్ సర్కిల్ పరిధిలోని కొర్రంలో బిల్డర్ తీరుపై ఫ్లాట్ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 729లో అన్నిక రెసిడెన్సీ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించిన బిల్డర్ తమను నిలువున ముంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నిర్ణీత సమయంలో అపార్ట్మెంట్ ను పూర్తి చేసి అప్పగించడంలో బిల్డర్ విఫలమయ్యారన్నారు. నిర్మాణంలో అత్యంత నాసిరకం మెటీరియల్ వాడారని, దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. డబ్బులు చెల్లించిన ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని, అడిగితే కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బాధితులు రేడాలో ఫిర్యాదు చేశారు. బిల్డర్ వెంటనే స్పందించి మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని మరియు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి తమకు అండగా నిలవాలని కొర్రెముల అనిక అపార్ట్మెంట్ ఓనర్స్ కోరుతున్నారు. తమ కష్టార్జితాన్ని పోగు చేసి సొంత ఇంటి కల కోసం పెట్టుబడి పెడితే బిల్డర్ తీరుతో ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రేణుగుంట రామారావు. మా వారికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి నూకల దేవేందర్ రెడ్డి అనే ఆయన 2021లో మా ఇంటికి వచ్చాడు సార్. మా ఇంటికి వచ్చి ఏదో ఆయన వాస్తవంగా పంచాయతీరాజ్ శాఖలో కానీ ఆయన ఏసీబీ ట్రాపింగ్లో జైలుకు పోయి ఉద్యోగం పోయిన విషయం మాకు తెలియదు. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ స్టేషను. ఆయన వచ్చి ఆయన కష్టాలు అయ్యో చెప్పుకున్నారు. ఎందుకని చెప్పుకున్నారు, ఎందుకని కలిశారంటే వీళ్ళందరూ కూడా ఓల్డ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా కలిశారు. కలిసినప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కష్టం అంతా చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఆ రోజు ఫ్రైడే సార్, ఆయన కష్టం అంతా విని మేము స్పందించి హైదర్ నగర్లో ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఏదో కట్టేస్తారు తెల్లారితే, డబ్బులు కట్టకపోతే అని చెప్తే అప్పటికప్పుడు మేము డబ్బు కట్టున్నాం సార్. మేము డబ్బు కట్టి నా గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆ డబ్బు కట్టాను సార్. దాని రసీదులు కూడా ఉన్నాయి. బ్యాంక్ నుంచి మేము తీసుకొచ్చాము, మీకు చూపిస్తాము. 2022లో మళ్ళీ వచ్చాడు సార్. మళ్ళీ వచ్చి నాకు కష్టం వచ్చిందన్న, నేను ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నాను, ఆ అపార్ట్మెంట్స్ కావాలంటే మీకు హామీ కింద ల్యాండ్ ఓనరు నేను కలిసి మీకు అగ్రిమెంట్లు చేస్తాము, నన్ను కష్టంలో నుంచి బయటికి వెయ్యండి అని చెప్పాడు. చెప్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా, అప్పటిదాకా కూడా మాకు ఈయన ఉద్యోగం పోయిన విషయం కానీ, ఈయన జైలుకు పోయిన విషయం కానీ, ఈయన ఏసీబీ ట్రాపింగ్లో పట్టుబడిన విషయం కానీ, జాబ్లో రిమూవ్ చేయబడ్డ విషయం కానీ మాకు తెలియదు సార్. తెలియకుండానే మేము ఆయనకి ప్రతి విషయంలో కూడా సహకరించాము. సహకరించినప్పుడు మాకు 2022లో మాకు అగ్రిమెంట్ చేయించి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాని మీద ల్యాండ్ ఓనర్ సంతకం పెట్టలేదు సార్. పెట్టకపోతే అది మేము చూసుకొని మళ్ళీ మేము పోయి అడిగాము. అడిగితే ఆ సంతకాలు కూడా పెట్టించి ఇచ్చాడు సార్. ఇచ్చి మాకు సపరేట్గా రసీదులు ఇచ్చాడు. డైరీలో డబ్బులు తీసుకుంటున్నట్టు సంతకాలు పెట్టాడు. ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి రిసిప్ట్లు పెట్టాడు, అన్నీ పెట్టాడు. నేను లేకుండా చూసి మా వారి దగ్గర కొంత బంగారం కూడా తీసుకొని వెళ్ళాడు. దాని గురించి కూడా మేము పోలీసు వారిని సంప్రదించాము. మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, సమాధానం చెప్పడు. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ మిస్సెస్ యూఎస్ఏలో ఉంది సార్. వాళ్ళ మిస్సెస్ పేరు మీద మాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ మిస్సెస్ సంతకం ఈయనే ఫోర్జరీ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడని మా ఎంక్వైరీలో ఇప్పుడు తెలిసింది. మీకు ఆ వివరాలు కూడా ఇస్తాను. ప్రతిదీ ఏ టైంలో ఏ చెక్కులో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంది, ఏ విధంగా డబ్బు తీసుకుంది, ఏ విధంగా మేము గోల్డ్ తాకట్టు పెట్టి మేము ఇచ్చింది. భవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు మురళీకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు. రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారి. పెరుగుతున్న ఎండాకాలం వేడికి అడవిలోని మూగ జీవాలు నీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాలన్న జోజీ.
విద్యార్థులు 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలన్న మెదక్ జిల్లా కలెక్టర్. వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా హాస్టల్ పాఠశాలను తనిఖీ చేసిన రాహుల్ రాజ్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.